బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉంది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవనకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైంది. ఇక్కడ చూస్తే చాలు తల్లి, బాగా చదివావు. 2 ద్వారాలు కనబడుతున్నాయి, ఇరుకు ద్వారము, విశాల ద్వారం. దేవుడు మనల్ని నమ్మి భూలోకంలో మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. రక్షణ చూడండి, దేవాది దేవుడు తన ఉన్నతమైన ప్రేమలో, దయలో మనల్ని నమ్మి ఆయన ప్రియకుమారుల్లో మనందరికీ ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడో, ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడో. కోట్లాది మంది ప్రజల్లో ఆయన మనల్ని గుర్తించి కోరుకుని ఆయన ప్రజలుగా మనం లెక్కించి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఈ వాడరేవులో గాబ్రియేలయ్య గారిని ఎన్నుకున్నారు. వారి ద్వారా మీ అందరిని సమకూర్చి ఆ ఇరుకు మార్గంలో మీరు ఎలా ప్రవేశించాలా అని దివ్య లేఖనాల్లో నుంచి ఆ వాక్యం చేత మనందరం కూడా ఉదక స్నానం చేయించబడి పరలోకానికి అనుకూలంగా మనం ప్రవేశించడానికి దేవుడు మనల్ని పిలిచారు. చెప్పండి, ఎవరు మనల్ని పిలిచారు? అందరూ చెప్పాలి. దేవుడు మనల్ని పిలిచాడు. ఏ మార్గంలో వెళ్ళటానికి పిలిచారు? ఇరుకు మార్గంలో వెళ్ళటానికి పిలిచారు. మేము ఈ మార్గంలో ప్రయాణం చేయడం నాకు కొత్త. మా తాత సిద్ధాంతి, మా నాన్న, మేమంతా వైష్ణవ మతం క్రింద ఉన్నటువంటి వ్యక్తులం. దేవుడు ఎవరో తెలియని అన్యాచారంలో పుట్టాం. మా తాత గంటలు విగ్రహాల దగ్గర ఆరాధన చేసేవాడట. మా నాన్న అయితే గంట సేపు విగ్రహాల దగ్గర పూజలు చేస్తూ ఉండేవాడు. నేను చిన్నప్పుడు చూస్తూ ఉండేవాడిని. నాకు తెలిసేది కాదు. ఏంటి ఇట్లా చేస్తారు, భక్తి చేస్తాడు అనుకుంటా ఉండేవాడు. అన్ని గుళ్ళు తిప్పేవాడు మన చిన్నప్పుడు. మా నాన్నకి భక్తి పెచ్చు. ఆ కుటుంబాల్లో పుట్టే నేను. యేసుప్రభు ఎవరో తెలియదు నాకు. ఆ స్నేహితుడు ఇంతకంటే ఇంకా చిన్న బుడ్డ చర్చి ఎంత ఉంటుంది. ఆ చర్చిలో వాడు మారు మనసు పొందినాక వాడు సినిమాకి రావట్లా, బూతులు మాట్లాడతలా, మందు తాగట్లా. వాడు చూసినాక, నువ్వు ఒకసారి చర్చికి రా అన్నాడు. నువ్వు సినిమాకి రా అన్నా. నేను కాదులే, నా కోసం ఒకసారి రా అన్నాడు. నేను ఇట్లాగే ఆ సంఘంలోకి వాడి గోలు తట్టుకోలేక నేను ఒకరోజు వెళ్ళి కూర్చున్న 10 మంది కూడా లేరు, 7-8 మంది ఉన్నారు. అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఆరాధన పాటలు జరుగుతున్నాయి. పాస్టర్ వాక్యం బోధించినాక చివరి పాట పాడారు. ఆ పాట పాడుతున్నప్పుడు తెలియని బలమైన దేవుని ప్రేమ నా హృదయంలోకి వచ్చింది. దేవుడు నాకు మారు మనసు ఇచ్చాడు. చెప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. మారు మనసు ఇచ్చాడు. ఎంత ఆనందం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడన్నా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలు త్వరగా చదవాలి. మీరు ఎంత త్వరగా చదివితే మీకు అని నేర్పిస్తా. లేకపోతే నేను 10:30 కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా టైం మళ్ళీ నేను వేరే సర్వీస్లో మాట్లాడాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుడి రాజ్యంలోకి చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. చూసారా, ఎందరు అంగీకరించుదురో. అక్కడేమో క్రొత్తగా జన్మించితే, తల్లి గర్భం నుంచి మనం వచ్చినాక జన్మ పాపః కర్మ పాపః పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవం పాహిమాన్ కృపయాదేవ అన్యదా శరణం నాస్తి క్రమేపా శరణం బహ. అయ్యా, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది. హిమముతో నన్ను కడుగు, ఇస్సోపుతో నన్ను పవిత్రపరచు. స్వామి, భక్తుడు శరణ చూస్తున్నాడు దేవుడికి. పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది, పాపంలోనే నేను పుట్టాను. దేవా, యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలు, ఎందరు తనని అంగీకరించెదరో, అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మన ఇంట్లో ఎంతమంది యేసుప్రభుని అంగీకరించారు? ఎంతమంది దేవుని ఆలయానికి వస్తున్నారు? ఇంటి వారందరూ రక్షించబడ్డారా? ఇంటి వారందరూ దేవుని సన్నిధికి వస్తున్నారా? మారు మనసు ఉందా? బాప్తిస్మ అనుభవం ఉందా?
సంఘ సహవాసములో పాలి భాగస్థులయ్యే అనుభవం ఉందా? చూసుకోవాలి. ఇది ప్రాముఖ్యం. ఎండాకాలంలో ఉండలేమంటున్నారు, మేలో ఉండలేకపోతున్నాం. మరి ఎండలోనే ఉండలేనప్పుడు పాతాళంలో ఎలా ఉండగలం? పాతాళంలో ఎలా ఉండగలం? నేను ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు. దర్శనం అంటే అర్థం ఏంటి తెలుసా? కళ అంటే మనం ఆలోచిస్తా ఆలోచిస్తా నిద్రపోతే కళ వస్తుంది మన ఆలోచనలో. దర్శనం అంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు మగత వస్తుంది. ఆ మగతలో ఒక సన్నివేశం కనబడుతుంది, దాన్ని దర్శనం అంటారు. 3 లోకాలు ఉన్నాయి: భూలోకం, కింద పాతాళ లోకం, పైన పరలోకం. నేను పాతాళ లోకంలోకి దేవుడు నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ చాలా మంది ముద్దులు పెట్టుకుంటా లోకానుసారంగా తిరుగుతూ ఉంటే అక్కడ పెద్ద అగాధం ఉంది. పైనుంచి అగ్ని పోయబడుతుంది. అక్కడ పడిన వాళ్ళు, నేను అన్నాను, అయ్యా వెళ్ళబాకండి, అక్కడ అగ్నిగుండం ఉంది, అయ్యా వెళ్ళబాకండి బాబు, బాబు బతికినారు బావా అని నన్ను నెట్టేశారు. నేను, అయ్యా వెళ్ళబాకండి బాబు అన్నా. వాళ్ళు పడిపోయినాక కేకలు వేస్తున్నారు, పెద్దగా అరుస్తున్నారు. వింటున్నారా? పెద్దగా అరుస్తున్నారు, అయ్యా కాపాడండి. నేను అరవలేను, ఎందుకంటే 150 మీటింగులు కంటిన్యూగా మాట్లాడుతూ ఉన్నా. అక్టోబర్ అక్కడి నుంచి మొన్న రాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నా. చిన్న ప్రేయర్స్ అయినా పెద్ద మీటింగ్స్ అయినా నేను కేకలు వేయలేను. నాకు వరుస మళ్ళీ మీటింగ్స్ ఉన్నాయి 10వ తారీఖు దాకా. పెద్ద అగాధం. లోకాసువార్తలో ధనవంతుడు లాజర్ దగ్గర చూపించాడు కదా, ఏమ్మా చూపించలేదా? నేను చెప్పే మాటలు అబద్ధాలా? నేను చెప్పే మాటలు అబద్ధాలా? కళ్ళతో చూశాను. నాకు శత్రువులు ఎవరు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు. రక్షణ ప్రాముఖ్యం, రక్షించబడటం ప్రాముఖ్యం. ఒక పాపి రక్షించబడుట పరలోకంలో గొప్ప విందు. అద్భుతాలు, సూచక్రియలు అన్నీ మంచిదే ఉన్నాయి, విశేషమైనటువంటివి ఉన్నవి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు లేకపోతే యేసయ్య లేడు. యేసయ్య ఎందుకంత ప్రాముఖ్యత పొందాడంటే ఆయన నామం ద్వారా ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు. యేసు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఆయన నామాన్ని బట్టి అద్భుతాలు. కానీ నిజమైన అద్భుతం ఏంటో తెలుసా? పాపి తాను పాపని ఎరిగి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేర్చబడుట మహా గొప్ప అద్భుతం. పరలోకం ఆనందపడేది మనం చేయాలి. పరలోకం మనం చూసి సంతోషపడేది మనం చేయాలి. పరలోకానికి అనుకూలంగా ఉండు, ఒకసారి మనం పెట్టచ్చు. ఇప్పుడు మీరు అందరూ, ఇందాక తమ్ముడు ఒక మాట అన్నారు, కోట్లు వేసుకొస్తే అన్న సింపుల్గా ఉన్నాడు. నాకు కోట్లు ఉన్నాయి, సూట్లు ఉన్నాయి, చాలా విలువైనవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అవన్నీ మన పరలోక రాజ్యం తీసుకెళ్తాయా? అయ్యా తీసుకెళ్ళు. గొప్ప వాళ్ళు ఎప్పుడు సింపుల్గా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఉంటారు, క్రీస్తుని చూపిస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ఇదిగో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఏ తల్లి, ఏ మనసు? గతంలో ఏ మనసు మంది? పాప మనసు, ఈర్ష్య మనసు, ద్వేషం మనసు, దొంగతనం చేసే మనసు, ఎదుటి వాళ్ళది లాగే మనసు, ఏ అమ్మాయి కనబడితే అమ్మాయితో వ్యభిచారం చేసే మనసు, బూతులు మాట్లాడే మనసు, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే మనసు, నేనే గొప్ప అని చెప్పుకునే మనసు. ఇప్పుడే మనసు? ఏసే మనసు వచ్చి నాకు ఇంటికి వెళ్ళినాక నేను చిమ్మా, చేత్తో చిమ్మా. మమ్మంది, ఏంట్రా ఏం చేస్తున్నావు? అన్నం పెట్టింది, ప్లేట్ కడిగా. ఫస్ట్ టైము మా ఇంట్లో ఒక్కనే కొడుకుని, నేను 2 ఆడపిల్లల తర్వాత ఒక్కనే కొడుకుని. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను కూడా గవర్నమెంట్లోనే ఉన్నా. ప్రభు నామ మహిమ కోసం చెబుతున్నా. చిమ్మే మారు మనసు వచ్చింది. అందరిని మా ఫ్రెండ్స్, అయ్యా నేను మీతో పొరపాటు మాట్లాడితే క్షమించండి అయ్యా, అక్క క్షమించండి అక్క, నేను మిమ్మల్ని నేను అన్నానా? యాక్షన్ చేయట్లా. నిజమైన మనసు, మారు మనసు, క్రొత్త మనసు భలే ఉందన్న, భలే సంతోషంగా ఉంది. ఎటు చూసినా సంతోషంగా ఉంది. చర్చికి వెళ్ళేవాడిని, నేను చిమ్మేవాడిని, నీళ్లు తెచ్చిపెట్టేవాడిని. మా పాస్టర్ గారు, నువ్వేందయ్యా ఆడవాళ్ళు చేస్తారులే. కాదులేండి, నేను నాకు చిమ్మాలనిపిస్తుంది, చిమ్మేవాడిని, నీళ్లు పోసేవాడిని, చేపలు వేసేవాడిని, అయ్యగారు వాళ్ళకి మధ్య తుడిసి ఏమేం కావాలి అన్నీ చూసేవాడిని.
మా సేవకులకి ఏం కావాలి అన్నీ చూసేవాడిని నేను. దశమ భాగం ఇచ్చేవాడిని. 10% ఇవ్వను, 20% ఇచ్చేవాడిని. ఇంకా దేవుడికి నాకు 30% ఇచ్చేవాడిని. నేను వర్ధిల్లే కొద్దిగా ఇస్తాను నేను దేవుడికి. దశమ భాగం పాత మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో రాయబడింది, నువ్వు వర్ధిల్లే కొద్దిగా దేవుడికి ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు? మీరు ఇస్తున్నారా? ఏమ్మా, పాస్టర్ గారికి ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నారా? దేవుడికి ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నారా? దేవుడి చట్టం అది. తీసుకెళ్లి సేవకులు చేతులు పెట్టి ప్రార్థన చేయించుకోవాలి మీరు. దేవుని ధనాగారంలో వేయాలి. లేకపోతే దేవుడి చట్టాన్ని పాటించు. నీకు ఎంత ఆనందాన్ని ఇస్తాడు, నీకు ఎంత సంతోషాన్ని ఇస్తాడు. సువార్త ప్రకటించే 3 లక్షలు కరపత్రాలు నేను తీసుకున్నాను ఒంగోలులో. 6 గోతాలు పెనాగిరికి తీసుకొచ్చి 2 రిక్షాలు, అప్పుడు బల రిక్షాలు ఉండేవి 95, 96లో బల రిక్షాలు. మీ చాలా మంది పిల్లలు మీకు తెలియదేమో. ఆ బల్ల రిక్షాలో పెనాగిలో దించుకొని ఆ బాగా భారం మోసుగా తీసుకొచ్చి, నాకు స్కూటీ ఉండేది బజాజ్ చేతక్. ఆ చేతకలో 3 లక్షల కరపత్రాలు నేను ఒక్కడిని పంచా. ఒంగోలు వెళ్ళా, బాపట్ల వెళ్ళా, కర్లపాలెం వెళ్ళా, గుంటూరు వెళ్ళా, వేటపాలెం వెళ్ళా, ఒంగోలు దాకా ఒక్కడినే ప్రయాణం చేసి యేసుప్రభు దేవుడు తెలుసుకోండమ్మా, నేను పొందిన రక్షణకి నా మనసులో ఏం లేదు. యేసయ్య నోరు తెరిస్తే యేసుప్రభు దేవుడు తెలుసుకోండి, నాకు మనశ్శాంతిని ఇచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు, మీకు కూడా రక్షణ ఇస్తాడు. ఇరుకు మార్గంలో వెళ్ళండి, ఇరుకు మార్గంలో ప్రవేశించండి, అక్కడ శాశ్వత జీవం, ఆనందం, సమాధానం ఉంది. నేను పొందిన ఆనందం మా జనులందరూ పొందాలని ప్రయాసపడ్డాను. ఇది దేవుడిల్లు, అయ్యగారు ఇల్లు కాదు, ఇది దేవుడిల్లు. దేవుడింట్లో మనం ఎలా ఉన్నాం? నమ్మకంగా ఉన్నావా లేదా? ఏనా ఎలా అడుగులు వేస్తున్నాం? దేవుడికి చేసినట్టుగా భావించాలి ఏదైనా. కొలస్సీ 3:24 చూడు. మీరు చదవకపోతే చెప్పండి, నేనే చదివేస్తా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఎందుకంటే మీ చేత చదివిస్తే మీకు ఎక్కువ లోపలికి దిగుతుందని నేను అలా చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడు. ఎలా చేయాలి? తల్లి, మీరేం చేసినా, నీళ్లు పెట్టినా, చేపలేసినా, కానుకిచ్చిన, సేవకుడికి సేవకురాలకు అన్నం పెట్టినా, సేవకులకి నువ్వు సరుకులు తెచ్చి ఇచ్చినా, మీటింగ్స్లో సహాయపడుతున్నా, తల్లి ఏది చేసినా ఎలా చేయాలి చెప్పండి? మనస్ఫూర్తిగా. కొన్ని నేర్చుకోవాలి. ఫండమెంటల్ రూల్, బైబిల్ ఫండమెంటల్ రూల్ తెలుసుకోవాలి. ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవాలి. 24 గంటలు దేవుని ప్రజలైన మనందరం దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇవ్వాలి. నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువుకో, స్తుతి ఆరాధన చేయి, లేకపోతే మందిర పరిచయలో దేవుడి పని మీద ఉండు. 3 గంటలు తగ్గకూడదు విశ్వాసి. నేను 4 గంటలు ప్రార్థన చేయండి బయటికి రాను. ఎంతమంది ఏం చెప్పినా బయటికి రా. తెల్లారి గట్టు ఉంటానో, రాత్రి ఉంటానో, మధ్యాహ్నం ఉంటానో నాకు తెలియదు. మినిమం నాకు దేవుడితో నిబంధన, నేను కొన్ని గంటల గడపని నేను బయటికి రాలేను. నన్ను ఎవరు పొగడాల్సిన పని లేదు. నేను పొగడతలకి ఇష్టపడను, విమర్శలుగా అసలు నాకు గుర్తుండదు, పట్టించుకోను. ఏమా, నాకు దేవుడు 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 దేవుడు, నా మనసంతా దేవుడు నిండిపోయాడు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసే. మన మనసారా, మనస్ఫూర్తిగా, పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో మనస్ఫూర్తిగా నువ్వు దేవుడికి లోబడితేనే దేవుడిని ప్రత్యక్షమవుతాడు. లైట్గా వచ్చి వెళ్తున్నాను, పైన వచ్చి వెళ్తున్నాను, పైన పాస్టర్ గారి కోసం వచ్చాను, పాస్టర్ కోసం వచ్చాను, నువ్వు అగ్నిగుండంలో పడతావు. యేసయ్య కోసం రావాలి అమ్మా.
యేసయ్యని ప్రేమిస్తూ రావాలి. నిన్ను పిలిచింది పాస్టమ్మ కాదు, నజరేయుడైన యేసయ్య నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచాడు. నిన్ను పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చూడన్న. ఎవరు నిన్ను పిలిచారు ఇక్కడ ఉండటానికి? అయ్యగారి దగ్గర ఉండటానికి ఎవరు పిలిచారు? దేవుడు నిన్ను పిలిచాడు నమ్మకంతో. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన గుణాతిశయముల ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కింద మాట కూడా, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే తెలుసా. ఒకడప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. గుర్తుపెట్టుకోండి, ఆయన సొత్తైన ప్రజలమైన. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, విగ్రహారాధన చీకటి, అన్యాచారాల చీకటి, లోకంలో మనుషులు చీకటి. దేవుడు నా 2 కళ్ళు తెరిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 చూడండి. త్వరగా చూడాలి మీరు, వాక్యంతో ఉదక స్నానం చేయించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17. వాక్యమే సమాధానం ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. వాక్యం టు ఆన్సర్, క్వశ్చన్ వాక్యమే, ఆన్సర్స్ వాక్యమై ఉండాలి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాచ్ఛము యొక్క మహిమైశ్వర్యమెటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము విశ్వసించు ఆయన చూపుచున్న అపరిమితమైన మహత్యమెటిదో మీరు తెలుసుకునవలెననే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించినట్లు నేను ఆ ప్రార్థనల యందు. పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఒక సహవాసం కదండి మనకు కావాల్సింది. దేవుడితో సహవాసం ఉన్నప్పుడు వాక్యము మనలో నెరవేర్చబడుతుందా లేదా? పాస్టర్ గారు ఇందాక మంచి మాట అన్నాడు. అన్నయ్య గారు వాక్యం చెప్పినాక అది ఉందో లేదో మీరు పరిశీలన చేయండి. ఎస్, సూపర్. నేను దేనికైనా రెడీ. వాక్యపు వెలుగులో అర్థమవుతుందా మీకు? ఆ మాట, మంచి మాట ఇచ్చాడు ఆయన. వాక్యం ఉందో లేదో చూడాలి. మన మనోనేత్రం వెలిగించబడాలి. క్రీస్తునందు దేవుడు వినియోగించినటువంటి దేవుని బలాతిశయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయనలో మనల్ని ఎలా దాచాడో ఇతలిగా అది మనం తెలుసుకోవాలి. ఆ మహిమ యొక్క ప్రకాశమానమైనటువంటి కృప మనం అనుభవించాలి. చాలామంది మనుషులు పుడుతూ ఉంటారు, నాకు ఇష్టం ఉండదు. ఈ లేకపోతే లేడయ్యా, ఈ సేవ లేకపోతే, దేవుడు లేకపోతే లేడని చెప్పేవాళ్ళు కావాలి. ఏనా? యేసయ్య లేకపోతే నేను లేను, యేసయ్య లేకపోతే నేను లేను ఏనా? అంతేనా? వీడు నేను గొట్టంగాడు, వీడేంది గొట్టం, వాడు ఎంత ఇది ఉండగా నేను అసలు లేకపోతే ఇదంతా మారేదన్న. నువ్వు మారు మనసు ఇచ్చావు, యేసుప్రభు మారు మనసు ఇచ్చాడు అని అడిగా. అరే నువ్వు మారు మనసు ఇచ్చావా? యేసుప్రభు మారు మనసు ఇచ్చాడు నీకు అన్న. యేసుప్రభు స్థానంలోకి నువ్వు వెళ్తున్నావు. మహిమకరుహుడు ఆయన కానీ మనం కాదు, ఘనతకరుహుడు ఆయన కానీ మనం కాదు, ప్రభావాలకు అర్హుడు ఆయన కానీ మనం కాదు. 19వ కీర్తన 1-2 చూడు త్వరగా. మీరు వాక్యము వాక్యం వాక్యం లోపలికి వెళ్ళిపోవాలి. కీర్తన గ్రంథం 19వ కీర్తన 1-2. వెరీ గుడ్. తినన్నా చదువుతున్నావు, వెరీ గుడ్. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నాయి. పగటికి పగలో బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి ఏం చేస్తున్నాయి? జ్ఞానము తెలుపుచున్నాయి. వాటికి భాష లేదండు, వాళ్ళకి మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. చూసారా? అవేం చేస్తున్నాయి? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. దేవుని మహిమను వివరిస్తున్నాయి, పగటికి పగలో బోధ చేస్తున్నాయి. ఎందుకు మీరు అనుకోవచ్చు, వాడి నోరుందా, భాషలు ఉన్నాయా, ఏనా తెలియగా ఉన్నాయా? లేవు. వాడికి స్వరం లేదు, మనకిచ్చాడు స్వరం. ఒక ప్రవక్త దేవుడు చెప్పింది చేయలా. దేవుడు ఎవరి చేత వాడుకున్నాడు తెలుసా? గాడిదికి స్వరం ఇచ్చాడు. గాడిదికి స్వరం ఇచ్చాడు. ప్రభు నాతో మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 1:4-5 నా పిలుపు.
ఇర్మీయా గ్రంథం 1:17, 18, 19 వచ్చిన నా పిలుపు, నేను అధికారుల దగ్గరికి, రాజుల దగ్గరికి పంపిస్తాను, నువ్వు నా నోటి బుర్రగా వాడబడతావు అన్నాడు. ప్రభా, నేను మందిరాలు కట్టి కట్టిస్తాను, మీ సేవకుల దగ్గర పరిచయం చేస్తా, కానీ నేను బోధ చేయను ప్రభా అని చెప్పా. నాకు బోధ అంటే భయం, ఎందుకంటే బోధ చేసే వాళ్ళకి 2 తీర్పులు. నేను ఆ సేవ చేయనయ్యా, కనపడని సేవ చేస్తానయ్యా. 96లో ప్రభు నాతో మాట్లాడారు, నేను పంపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేను అభిషేకించాను, నా వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పాలి, నువ్వు నా నోటి బోరుగా ఉండాలి, ఆ చిత్తాన్ని నువ్వు చేయాలి. అయ్యా, నేను బోధ చేయలేనయ్యా, నేను వెళ్ళలేను ప్రభువా, నేను పంపు వారందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. 17, 18, 19 వచ్చినాలు ఇర్మీయా గ్రంథం 1 అధ్యాయం. నువ్వు నడుం కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయి, భయపడకము, లేదా నేను వారి ఎదుట ఎన్నుకున్నాడు, పిలిచాడు. నేను ఒంగోలు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రార్థన చేసుకుంటా ఉంటే నా పక్కన బాంబు పెట్టారు. బాంబు ఇక్కడే ప్రార్థన చేసుకుంటున్నాను, బాంబు బొమ్మని పేలింది. తగటి అవతల పడ్డా ఇల్లు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చర్చి అంతా పొగ. బ్రిటిష్ వాళ్ళు కట్టించిన చర్చి అది, గట్టి చర్చి, లేకపోతే మిగతా చర్చి అది పడిపోయేది. గట్టి చర్చి, ఫ్యాన్లు మెల్ట్ అయిపోయినాయి, కింద నేల పగిలిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. కేకలు. ఎమ్మెల్యేలు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఎంపీలు వచ్చారు, మంత్రులు వచ్చారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నా దగ్గరికి. వచ్చారు, అయ్యా నువ్వు వెళ్ళొద్దు చీరాల తమ్ముడు, ఆగండి అయ్యా. ఆ పాస్కర్ వాళ్ళందరూ వచ్చారు. అయ్యా, రోజు సతీష్ ప్రార్థన చేసుకుంటాడయ్యా. ఏం జరుగుతుందో తెలియదు. ఆ బాంబ్ బ్లాస్టింగ్కి నేను నిమ్మ తిరిగిపోయా. ఏం జరుగుతుందో తెలీదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా దగ్గరికి. పాస్కర్ వాళ్ళందరూ చెప్తున్నారు, ఈ అబ్బాయి సార్ బాంబు పక్కనే ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటాడు సార్, రోజు వస్తాడు సార్, రోజు ప్రార్థన చేసుకుంటాడు సార్. నిజమా? అక్కడ వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తున్నారు, రోజు ప్రార్థన చేసుకుంటాడు, 1.5 గంట ప్రార్థన చేసుకుంటాడు సార్, ఆయన ఎప్పుడు ఉంటాడు. అప్పుడే పినాకిని దిగి అక్కడికి వెళ్ళాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమ్ముడు నీకేం జరగలేదా అన్నాడు. ఏం జరగలేదు సార్. ఏం కాలేదా నీకు? ఏం కాలేదండి. 34వ కీర్తన 7వ వచనం. ఏం కాలేదండి. ఏం దెబ్బలు తగలేదా నీకు? తగలేదండి. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. నిజం చెబుతున్నాను, ఆ బాంబ్ బ్లాస్టింగ్కి మొక్కలే చచ్చిపోయేవాడిని. నేను ఇక్కడున్నాను, ఇక్కడ 3 సార్లు అడిగారు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, నిజంగా చెప్తాము నీకేం కాలేదా? నాకేం కాలేదండి. ఆశ్చర్యం. ఆ భుజం మీద చేసి నాతో ఫోటో దిగాడు. అన్ని టీవీల్లో, అన్ని పేపర్లో, అప్పుడున్న న్యూస్ ఛానల్ అన్నింటిలో వచ్చింది. రెండో పేరు ఏంటో తెలుసా? బాంబు సతీష్. ఏం పేరు నా రెండో పేరు? ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగా, దేశంలో చాలా ప్రాంతాలు వెళ్ళా. విశాఖపట్నంలో 33,000 మంది ముందు కూడా సాక్షి ఇచ్చా. అనేక ప్రాంతాలు, పట్టణాలు, ఎన్ని మాట్లాడినా కౌంట్ చేసుకుని చెప్పడం నాకు చేత కాదు. యేసయ్యని చూపించడం ఒక్కటే తెలుసు నాకు. యేసయ్యని కనపరచడం మాత్రమే తెలుసు. కూడా జైలుకి వెళ్ళాను, రాజమండ్రి జైలుకి వెళ్ళాను. బాంబు పెట్టినట్టు దొరికారు. వాళ్ళకి నేను నా పక్కన పెట్టారు కదా, గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళారు నన్ను. అయ్యా వీళ్ళైనా పెట్టింది? జడ్జి గారు, నాకు తెలియదండి, నేను ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, బాంబు పేలింది, అప్పుడే నా పెళ్ళయింది. మొక్కలే చచ్చిపోయేవాడిని. నేను నమ్మిన నా యేసయ్యలో మహిమ లేకపోతే మొక్కలే చచ్చిపోయేవాడిని. ఒకసారి దగ్గర చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్పు, దగ్గరగా కొట్టండి అమ్మ. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు మన చేతుల ద్వారా కూడా ఆయన స్తుతి చెల్లించాలి. స్తుతి ఎంత స్తుతిస్తామో ఆ స్తుతి ద్వారా మన స్థితిగతులన్నీ మారిపోతాయి. మన స్థితిగతులన్నీ మారిపోతాయి. స్తుతించడం నేర్చుకోవాలి. 50వ కీర్తనలో రాయబడింది, స్తుతి యాగము అర్పించువాడు, చేయువాడు నన్ను మహింపరుస్తున్నాడు, వాని యందు దేవుని క్రియలు ఉంటాయి.
నేను స్తుతించకుండా, ఆరాధించకుండా, గనపరచకుండా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడినాం. అంతే కదమ్మా. ఆ శక్తి మన మీద ఉన్నప్పుడే, ఆ బలం మన మీద ఉన్నప్పుడే, ఆత్మ ప్రభావం మన మీద ఉన్నప్పుడే మనం గెయిన్ అవుతాం. శరీర సంబంధులు శరీర విషయం మీద మనస్సు ఉంచుతారు. రోమా 8 మీరు తర్వాత చూసుకోండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. నేను ఉదయాన్నే లేస్తే నా ఆత్మ చెబుతాను, నువ్వు బాగా బిజీ అయిపోయావు, ఫుల్ వాడబడుతున్నావు, సూపర్గా వాడబడుతున్నావు, నువ్వు గాబ్రియల్కి ఫోన్ చేసి ఇవాళ రాలే అని చెప్పు, ఎండ ఎక్కువగా ఉందని. శరీరం మాట వినమంటావా, ఆత్మ మాట వినమంటావా? ఆత్మదేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, నేను నిన్ను వాడుకుంటాను. ఈ 10 రోజులు ప్రార్థన చేసావు, నువ్వు వాళ్ళ కోసం, మందిరం కోసం ప్రార్థన చేసావు, విశ్వాసాల కోసం ప్రార్థన చేసావు, నువ్వు వెళ్ళు. శరీరం ఏమంటుంది? వడగాల్పులు, నువ్వు పడిపోతావు, నీకు నిద్ర లేదు, విపరీతంగా వాడబడుతున్నావు, నువ్వు పడిపోతావు. నేనేం పడిపోతాను? దేవుడు లేడా? బాంబ్ బ్లాస్ట్లు కాపాడినవాడు నన్ను ఈ ఎండ నుంచి కాపాడ్డా? 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 నా కారుండే కారు వేసుకొచ్చే నా యవన బిడ్డలు, నా తమ్ముడు, నా ప్రాణం ఇచ్చే ఆత్మ బిడ్డలు ఉన్నారు. నేను ఎట్లా చూస్తే ఏం కావాలన్నీ సమృద్ధికి ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. ఏనా సమృద్ధి జీవం నాకు ఈరోజు ఏమి లేదు, నాకు లేనిది లేదు. కానీ తమ్ముడు అన్నట్టు నేను ఎప్పుడు అవి మాట్లాడడానికి ఇష్టపడినా, శరీర విషయాల్లో మాట్లాడడానికి ఇష్టపడినా. ఇరుకు ద్వారం మనం వెళ్ళాలంటే ఆశ్చర్యచక్తుడాడు. గ్రీన్ కార్డు ఇచ్చాడు నాకు చంద్రబాబు నాయుడు గారు. తమ్ముడు, నువ్వు నన్ను ఎప్పుడైనా కలవచ్చు. మా ఫ్రెండ్స్ అంటారు, రే ముఖ్యమంత్రి వచ్చాడు రా నీ దగ్గరికి, నువ్వు మామూలుడు కాదురా. నేను రోజు ఎవరిని కలుసుకుంటున్నాను? భూమిని ఆకాశాన్ని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని కలుసుకుంటున్నాను. చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెల్లి. సృష్టికర్తను కలుసుకున్నప్పుడు భూలోకంలో సృష్టి మీద దేవుడు మహోన్నతమైనటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్న వాళ్ళందరికంటే ఏనా గొప్పవాడు. గొప్పవాడు మనలో ఉన్నప్పుడు ఏనా ఎవరికి మనం ఇదవ్వాలి? సృష్టికర్త అయిన దేవుడు మనలో ఉన్నప్పుడు సృష్టిని మనం పూజించాలా? ఎవరు పూజించాలి? సృష్టికర్తను మరచావు నీవు, సృష్టి నీవు పూజింపతరమా. భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి వీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి అంటున్నారమ్మా. వాక్యము వినేటప్పుడు ఏ మనస్సు కలిగి వినాలో తెలుసా? అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం చూడు. వాక్యం వినేటప్పుడు మనం ఏ మనస్సు కలిగి ఉండాలో తెలుసా? ఏనా ఏ మనస్సు కలిగి ఉండాలి? ఏ మనస్సు కలిగి ఉండాలి? లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడినమ్ము తుయతర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు ఏంది లక్ష్యముంచెను. చాలు తల్లిగా. పౌలు వాక్యం బోధిస్తున్నాడు. ఏమ్మా, ఈ స్త్రీ ఏం చేస్తుంది? మంచి వ్యాపారస్తురాలు, ఓదారంగు పొడి నమ్మేటువంటి వ్యాపారస్తురాలు, మంచి దైవిక ఆశ కలిగిన స్త్రీ. పౌలు గారు చెబుతున్న మాటల మీద ఇతరులు వింటున్నారా? ఆమె మనస్సు పెట్టింది, హృదయం పెట్టింది. ప్రభు చూశాడు. ప్రభు ఆకాశంలోంచి నరులందరిని ఏకదృష్టితో కలగజేసిన వాడు. ఆమె ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె హృదయాన్ని తెరిచాడు. మన దేవుని ఆలయానికి వచ్చినప్పుడు, దైవ సేవకులు నిలబడినప్పుడు మన హృదయం తెరవటానికి దేవుని మాటలు యందు ఆశ పెట్టుకోవాలి. ఆశ. నేను చిన్నపిల్లడు వాక్యం చెబుతున్నా, డైరీ తీసుకుని పెన్ను తీసుకొని, ప్రభు నాతో మాట్లాడు ప్రభు,
నాతో మాట్లాడాడు. నీ వాక్యం జీవం గలదయ్యా, నీ వాక్యం బలం కలిగింది, నీ వాక్యం శక్తినిస్తుంది, నీ వాక్యం ఎండిన ఎముకల్లో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చూస్తే ఎండిన ఎముకలు జీవాన్ని ఇచ్చావు కదా. ఆ ప్రవచనం మాట్లాడినప్పుడు జీవం వచ్చింది కదా, జీవాన్ని వచ్చింది కదా, ఎముకలన్నీ కూడా సెటరేట్ అయిపోయి శరీరంగా అమర్చబడింది కదా. నీ వాక్కును సెలవిస్తే సమస్తం నెరవేర్చబడుతుంది కదా. ఆశ, ఆశ దేవుని పిల్లలు ఎప్పుడు వృద్ధి చెందుతారో తెలుసా? ఆమె ఆశ. ఆమె ఆశను బట్టి పౌలు గారు చెబుతున్న మాటలు యందు ఆమె లక్ష్యం ఉంచింది. పౌలు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆశ. రాత్రి మన సేవకులు వాటేసుకొని మీటింగ్ అయిపోయినా, సతీష్ పాల్ గారు మీకు ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సింది అయ్య గారు ఈసారి వాటేసుకున్నారు. పెద్ద పెద్ద సేవకులు ఆంధ్రాలోనే తల్ల పండినటువంటి దైవజనులకు వచ్చారు. వాళ్ళ సరస్సున చిన్నవాడిని నన్నేసారు. ప్రభు బహుబలంగా వాడుకున్నప్పుడు బహుబలమైన వాక్య ప్రత్యక్షతలు దిగొచ్చాయి. వాళ్ళు చెబుతున్న మాట, వాక్యము ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం. దగ్గరగా చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్తాం. మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి వెళ్ళాలి, యేసునామానికి వెళ్ళాలి. ఆ స్త్రీ ఏం చేసింది? వాక్యం ఎత్తబడుతున్నప్పుడు అటు ఇటు తిరిగితే నేను వాక్యం చెప్పలేను. మనుషులు పొగడమంటే నేను పొగడలేను. నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను తప్ప నేను ఎవరిని పొగడలేను. నాకు బలహీనత అది. మీ పాస్టర్ గారి బలం అని నాకు మగిచ్చాను, నేను పొగడలేను, నేను వెళ్ళిపోతా. రెండోసారి కూడా రాను, నాకు చేత కాదు. చాలా చోట్లకి నేను వెళ్ళను. అసలు ప్రార్థన చేసుకుని దేవుడు నడిపింపుంటేనే వెళతా. లేకపోతే ఈ మనుషులకి సెలబ్రేషన్స్ దగ్గరికి వెళ్ళి ఆ చర్చిలో పొగడమంటే నేను పొగడను. యేసయ్య వాక్యాన్ని పొగుడుతా, యేసయ్య నామాన్ని కీర్తిస్తా. ఏనా? యేసయ్య కోసం నా రక్తం, చివరి రక్తం దారపోయమన్న పోస్తా. నా కోసం, పాపినైనా నా కోసం, పాపిగా మార్చబడిన క్రీస్తు కోసం నేనేదేం చేస్తా అంటున్నారా? ఆ స్త్రీ పౌలు గారు చెబుతున్న మాటలు యందు ఏం పెట్టింది నాన్న? లక్ష్యం ఉంచింది, లక్ష్యం ఉంచింది. దైవజనుడు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? మీ పనులు మానుకొని ఆత్మదేవుడు ఏం మాట్లాడతారో, వాక్యమైన దేవుడు ఏం మాట్లాడతారో శ్రద్ధగా వినాలి. నేను 15 గంట ఉంటా, 20 నిమిషాలు వెళ్ళిపోతా. నేను మళ్ళీ రావాలంటే ప్రభు చిత్తమైతేనే వస్తా. అంత ఈజీగా ఊర కట్టేటికి నిన్న వచ్చే ఇయ్యాలి అట్లా రారని నేను. ప్రభు సిద్ధపడి ప్రార్థన చేసుకునే వస్తా, దేవుని కోసం వాక్యాన్ని మోసుకునే వస్తా. ప్రభు ఏం చెప్పన్నాడో అదే చెప్తున్నా. ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే నాట్ ఈజీ. ఆ ఇరుకు దూరం వెళ్తున్నప్పుడు ఇక్కడ గాయాలు అవుతాయి, భరించాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నిందలు, అవమానాలు ఎదురవుతాయి, నువ్వు భరించాలి. దేవుడు నీకు తోడుంటాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, నీకు జీవాన్ని ఇస్తాడు. పిలిచిన వాడు అంతవరకు నీకు తోడే ఉంటాడు. నువ్వు దేని మీద ఆధారపడాలి? 119వ కీర్తన 6వ వచనం, త్వరగా 119వ కీర్తన 6వ వచనం చూడు తల్లిగా. 119వ కీర్తన 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానమును కలగనేరదు. చూసారా? వాక్యం మీద లక్ష్య పెట్టు. అందరు నా వైపు చూడండి. వాక్యం మీద లక్ష్య పెట్టు. నువ్వు నీకు అవమానం రానివ్వడు. అవునా? వాక్యాన్ని నమ్ము. నువ్వు ఈ మందిరం అలా కాదు, ఇంకా చాలా కట్టాలి. ప్రభుత్వం అయితే, ప్రభుత్వం అయితే అన్నీ జరుగుతాయి. ప్రభుత్వం కాదు ఏమీ జరగవు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, చెదాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. ఎంత గొప్పవి నాన్న? ఎంత గొప్పవి చెప్పండి. ఆయన ఆలోచనలు ఎంత గొప్పవి అంటున్నారా? ఆయన ఆలోచనలు చేయాలి మనం. మేము ఒక మీటింగ్ పెట్టాము, పెద్ద స్పీకర్. నేను అక్కడికి వెళ్తే చూడండి, నా వైపు చూడండి, గాలి వచ్చింది, వాన వచ్చింది, ఆడ మీటింగ్ జరగల. వీళ్ళందరూ వచ్చి ఏందని ఆయనతో ప్రార్థన చేసాం. దేవుడి చిత్తంలో లేదురా అని చెప్పి. ఎవరి చిత్తంలో లేదు? దేవుడు. ఆకాశం ఎవరిది? గాలి ఎవరిది? ఉరుములు మెరుపులు ఎవరయ్యి? మనం ఎందుకు టెన్షన్ పడాలి? యూత్ అందరు బెత్తరిపోయారు. ఏందన్నా అంత సింపుల్గా చెప్పేవాడు. అంతే, దేవుని చిత్తంలో ఉంటే ఎట్టనేవాడుగా. మన శిష్యులందరూ ఏం చేస్తున్నారు? రాత్రి నిద్రపోతే పడవలో ఉన్నారు.
గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, ఆయన నిద్రపోతున్నాడు. ఆయన కూడా అయ్యా ప్రభువా రక్షించు. ఆయన ఓడలో ధోనిలో ఉన్నాడుగా, వీళ్ళెందుకు టెన్షను, భయం. క్రీస్తు లేడు లోపల. యేసయ్య ఉన్నప్పుడు యేసయ్య శిష్యుల్లో యేసయ్య లేడు. ఆయన పునరుద్ధానుడైన వెళ్ళినాక ఆ తర్వాత వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చినాక పెంతెకొస్తు దినాన వాళ్ళు బలవంతులయ్యారు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఇంతకంటే చిన్న రూము, 120 మంది అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యపోయా, ఇక్కడ 120 మంది? అవును పాస్టర్ గారు. ఓకే ఓకే, ఎంత ఆశ్చర్యం! వాక్యం ఆశ్చర్యం, శిష్యుడు ఆశ్చర్యం. ఆయన లేచి ఏమన్నాడు అన్నానా? ఆయన లేచి అన్నాడు. తుఫాన్ ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, మెరుపులు గద్దించాడు. ఆయన గద్దించగా ఇట్లా పెట్టి ఏమన్నాడు? తుఫాన్ ఆగిపో అన్నాడా? గద్దించాడు. అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి తొలగిపోతాడు. గద్దించాడు. ఆయన మాటకి తుఫాన్ ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, ఏమైపోయింది? వర్షం ఆగిపోయింది. దగ్గరగా చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్పి దగ్గర స్తుతి చెల్లించు. స్తుతి మౌనంగా ఉండబాకండి. మౌనంగా ఉండేవాళ్ళు అపవాది సంబంధులు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆరాధించాలి, కీర్తించాలి, గణపరచాలి. ఈ వాక్యం నాకే, ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. అభిషక్తులు వచ్చారు, దేవుడు వాక్యం మోసుకొని వచ్చారు. వాళ్ళు మానవుల దృష్టికి చిన్నతనంగా ఉన్నా ఏం కాదు, ఏమైంది అమ్మా? సృష్టించిన వాని దృష్టికి యోగ్యంగా ఉండాలి. సృష్టికర్త అయిన దేవుని ఎదుట యోగ్యంగా ఉండాలా. సింహాల బొమ్మలు వేసేసారు, భక్తిహీనులందరూ కలిసి సింహాల బొమ్మలు వేసేసారు. రాజు గాడి నిద్ర పట్ల వాయిద్యాలు వాయించేశాడు, ఫాస్టింగ్, ఫ్రూట్స్ ఆపేశాడు. దుఃఖ స్వరముతో, అది దానియేలు గారు నారాజు ఎవరై వచ్చిన దుఃఖ స్వరముతో, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు నిత్యమును సేవిస్తున్న దేవుడు నేను రక్షింపగలిగిన రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనక సింహములు నాకు ఏ హాని చేయకుండా నా దేవుడు నన్ను రక్షించాడు. దగ్గరికి స్తోత్రాలు చెప్పారు, స్తోత్రాలు చెప్పాను. ఎవరి దృష్టికి బాగుండాలి మనం? ఏమన్నా చెప్పండి, ఎవరి దృష్టికి? ఎవరిని బిడ్డలారా? దేవుని దృష్టికి. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడ్డారు. ఎవరు కనబట్ల? 4వ వ్యక్తి నెబుకద్నెజర్ రాజు కనబడుతున్నారు. మంత్రులు పిలిచాడు, రే ఎంతమంది బాబు వేసింది మనం? ముగ్గురిని. నాకు 4వ వ్యక్తి కనబడుతున్నాడే. 4వ వ్యక్తి యొక్క రూపము దేవతల రూపంలాగా ఉంది. తన ప్రజలతో నడవటానికి ఆయన 4వ వ్యక్తిగా వస్తాడో. నీ ముందర నడుచువాడో ఈ దేవుడైనా యెహోవాయే. నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు వ్యాధిలో ఉంటే, నువ్వు అప్పుల సమస్యలో ఉంటే, నువ్వు కృంగిపోయి ఉంటే, నువ్వు శోధనలో ఉంటే, నువ్వు కష్టాల్లో ఉంటే ఆయన ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవాడు కాదు. నీతో ఉండేటువంటి వాడు, నిత్యము నీతో ఉండేవాడు. రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎంత గొప్ప సింహాలు దానియేలు తినలేదా? ఆశ్చర్యపోయాడు. సింహాలు దానియేలు తినలేదా? దానియేలు మీద నింద మోపిన వారందరూ కూడా తీసుకురండి, దాంట్లో వేసేయండి. ఆశ్చర్యచకుడు. ఆ గుహ దగ్గరికి అడుగు భాగంలోకి వెళ్ళకముందే ఆ సింహాలన్నీ ఏం చేసినాయి రా తల్లి చెప్పండి? ఎలా పిప్పి చేసేసినాయి. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నప్పుడు భూలోకంలో ఉన్న వ్యక్తులకి దేవుని మహిమ అర్థం కాదు, కానీ సిలువ నశించిపోతున్న వారికి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. రక్షింపబడుతున్న మనకి ఏనా ఆరాధించకుండా ఉండలేం, కీర్తించకుండా ఉండలేం, గణపరచకుండా ఉండలేం. ఈరోజు 5 సేవకులు పిలిచారు, అన్న మీరు రావాలి. అయ్యా రాలేనేమో, నెక్స్ట్ వీక్లో వస్తాను. ఏంటయ్య గారు మీరు రావాలి? అయ్యారు వద్దామమ్మా, చూసుకుని వెళ్దాం, కొద్దిగా బిజీగా ఉన్నాం. దేవుని మాటలు మోసుకుని వెళ్ళాలి. నువ్వు ఇరుకు మార్గంలో వెళ్ళేటప్పుడు నీకు అనేక అవరోధాలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. అదరపడుతూ లోకమును జయించిన విజయము నీలో ఉన్న యేసయ్యను గూర్చిన విశ్వాసమే. యేసయ్య నీకు విశ్వాసం ఇస్తాడు. యేసయ్య నీకు బలంగా ఆధారపడతాడు. యేసయ్య నీకు అండగా ఉంటాడు. యేసయ్య నీ వాక్యపు వెలుగులో నిన్ను నడిపిస్తాడు. అంధకారం అలముకున్నా కూడా, చీకటి నిన్ను బంధువర్గమైనా కూడా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. త్వరగా 2 మాటలు చూపించి ముగిస్తాను. నాకు ఇచ్చిన టైంలో నేను ముగిస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయము
24 వచ్చిన చూడన్నా, లోకాసువార్త 13:24 వచ్చిన. త్వరగా చదవాలి. మీరు ఎంత త్వరగా చదివితే నేను అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా వేరే స్థలానికి. ఆయన వారిని చూచి, ఇరుగు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని మనల్ని పిలిచాడు. ఇరుగు ద్వారం ప్రవేశించండి. చాలా మంది ప్రవేశించాలని చూస్తారు కానీ వాళ్ళు ప్రవేశించలేరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు చెప్పండి నాన్న ఎంతమంది? మీ అందరూ తెలుసు, మీరు చక్కని వాక్యాలు వింటున్నారు, మీకు తెలుసు ఆయన అనేక మందిని పిలిచాడు. మత్తయి 11:28 ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన పిలవలేదండి? ఏనా మనందరూ పిలవలేదా? తల్లి చెప్పండి రా, పిల్లలా పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు. చీకట్లో ఉన్న మనల్ని ఆయన పిలిచాడు. నేను ఏదైనా తప్పు చేయాలన్నా దేవుడు చూస్తున్నాడు కదా అని భయం, నాకు భయం. ఎక్కడికన్నా చిన్న కొడుకు 10 మంది చిన్న కొడుకులకి వెళ్ళినా భయం, ముందే వెళ్తా. ఏం పాష్ గారు 7:30కి వస్తా అన్నారు, 7:20కి వచ్చారు. దేవుడు అంటే భయం. నేను లెక్క ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పగించాలి. పాష్ గారు కూడా అన్నాడు, ఏంటన్నా ముందే వచ్చారే. ఎవరంటే భయం? దేవుడంటే భయం. దేవుని భయం మనకు ఐశ్వర్యం, దేవుని భయం మనకు జ్ఞానం వస్తుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించేటప్పుడు మనం ఎటువంటి పోరాటాన్ని కలిగి ఉండాలో తెలుసా? చూడమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చూడాలి, నేను ముందుకు తీసుకెళ్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మీరు ఎలా పోరాడాలి? పాపంతో ఎలా పోరాడాలి? రక్తము కారునంతగా పోరాడలేదు. మీరు పాపాన్ని అసహించుకోవాలి. ఆమె రోజు గలిబిలి చేస్తుంది. అయ్యా రా 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 యోసేపుని, నువ్వు రాయా రా, ఈ నటిల్లే యజమానుడు, నువ్వు రా 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 సౌందర్యవతి. ఇంత ఘోర పాపం దేవుని ఎదుట నేను ఎలా చేయగలను? నేను దైవభయం కలిగిన వాడు. చివరికి ఒకరోజు ఎవరు లేరు, ఆయన లాగేసింది చెంగుని, ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ పాపం చేయని వాడు ఎక్కడికి వెళ్ళాడు? పాపాన్ని విదిలించుకుని వెళ్తే ఎక్కడికి వెళ్ళాడు? జైల్లో పడ్డాడు. మనం అనుకునేవాళ్ళం, అయ్యా పాపం చేయకుండా వచ్చినందుకు మాకు జైలు కూడా. కానీ ఏసేపట్టు అనుకున్నాడా? తల్లిగా అనుకున్నాడా? ఇందుని బట్టి కూడా నీకు స్తోత్రం ప్రభువా అన్నాడు. ఐగుప్తు దేశం మొత్తానికి ప్రధానమంత్రి చేయడానికి దేవుడు ఊరకనే నేను తీసుకెళ్ళి పైన పెట్టాడు. నాకు ఇంత కృప దేవుడు ఊరకనే ఇలా. శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, 3 ఇళ్ళు అమ్మి మందిరం కట్టాం. అపవాది ఎన్నో దాడులు, నన్ను చంపడానికి నా మీద అనారోగ్యం కలిగి చేశాడు, ఆర్థిక ఇబ్బందులు కలిగి చేశాడు, బాధలు పెట్టాడు, శోధనలు పెట్టాడు. రేపు చచ్చిపోతాడా సతీష్ పాల్ గారు, ఎల్లుండి చచ్చిపోతాడా, ఎప్పుడు చచ్చిపోతాడని ఎదురు చూశారు జనం. నా మీదకి ఎంత ఉపద్రవం వచ్చింది. నాకు ఇచ్చిన సంఘం, నా భార్య, నా పిల్లలు కాచుకున్నారు నన్ను, ఆత్మబిడ్డల్లో. ఎన్ని శ్రమలు, శోధనలు. నాకు వాక్యం, ప్రార్థన తప్పతో రెండో తెలియదు. ఆ దేవుని నామం ఒక్కటే నేను ధరించుకున్నాను. దేవుడు దర్శనం ద్వారా ప్రాంతానికి వెళ్ళాను. ప్రభు దర్శనం చేత మాకు సేవకు పిలిచాడు నన్ను. దర్శనము ద్వారా పరిచర్యకు వచ్చాను నేను. ఆ స్థలాన్ని కూడా ప్రభు చూపిస్తే అక్కడ మందిరం కట్టాం. ఏ మనుషుల మీద ఆధారపడలే. మేము సంఘం అంతా కలిసి ఏక నిర్ణయం తీసుకొని ప్రభు చెప్పింది ప్రారంభించాం. ఏ మనుషుల మీద ఆధారపడలేదు. చేత కాదు అసలు, ఇప్పుడు కూడా చేత కాదు. ఇంకా పరలోకి వెళ్ళిన దగ్గర కుదరదు అసలు. అది దేవుడి మీద ఆధారపడతాం తప్ప మాకు ఇచ్చిన పరిచయలు మా వాళ్ళందరూ, మా తమ్ముడు, ఎవరి చెల్లెళ్ళు, ఎవరి తమ్ముడు అందరూ కూడా దేవుడి మీద ఆధారపడతారు. దేవుడి చిత్తం అయితే జరిగింది, లేదు అంతే. ఎలా పోరాడాలి పాపంతో? జైల్లో పడ్డాడు. తర్వాత ఏమయ్యాడు? ఐగుప్తు దేశం మొత్తానికి రాజుకు నిద్ర కలగజేసాడు. నిద్ర బట్టల కల వచ్చింది, నిద్ర బట్టల. ఆ కళ చెప్పగల ఒకే ఒక్క దమ్ము కలిగిన వాడు యేసేపు ఒక్కడే. ఆ కళభావం చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నా తర్వాత ఈ ఐగుప్తు దేశం మొత్తానికి నువ్వు ప్రధానిగా ఉండాలి. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పాడు. బిగ్గరగా కొంతమంది మన చెల్లెళ్ళు, కొంతమంది ఇట్ట అంటున్నారు. అయ్యా వాళ్ళ గురించి కూడా ఒకసారి కొట్టించాలి. ఇట్లా అంటే నిద్ర. మంచి వాక్యాన్ని
దేవుని జీవం గల వాక్యం వచ్చేటప్పుడు అపవాది అక్కడికి వచ్చి పనుకోక్క పనుకో పనుకో మంచి సందర్భం ఇది, పనుకో అయ్యిలారా మీరు కూడా కాసేపు అటనండి అటనండి, ఇది వెళ్ళిపోయిందిగా. మళ్ళీ మేము ఉండం కదా. ఆ స్త్రీ ఎందుకు చెప్పాను లుదియా గురించి? లక్ష్యం ఉంచింది. నేను బైబిల్ ఖైదులో చెప్పాను, లుదియా ఒక దేవుడిచ్చిన ప్రత్యక్షతలు చెబితే దిమ్మ తిరిగిపోయింది వాక్యం. వాక్యం పనిచేయాలి మనలో. వాక్యం ఆయన శరీరధారి ఏమా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. వాక్యం పనిచేయాలి, వాక్యం మనం నిలబడి చేయాలి. వాక్యాన్ని నిలబడి చేస్తే మనుషులు ఎంత కీర్తన గ్రంథం 8:3 ఏమంటాడు? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునే విషయంలో వాడు ఏ పాటివాడు? నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? మన మనుషుల మీద అయ్యా అయ్యా అమ్మ అమ్మ భూలోకంలో ఉన్నటువంటి అన్యులేపాటి వాళ్ళు నమ్మడానికి. దేవుని పిల్లలు నమ్మండి, సేవకులు నమ్మండి, నీకు కాదని చెప్పను. సేవకులను ఆధారం కూడా చేసుకుని బతకాలి విశ్వాస పేదలు. సేవకులకు లోకపడాలి. Hebrews 13:17 రాయబడింది, మీ పైన నాయకులుగా ఉన్నవాళ్ళు మీ ఆత్మల విషయంలో మిమ్మల్ని లెక్క ఒప్పజెప్పవలసిన వారే మిమ్మల్ని వారు కాస్తున్నారు. వారు ఆ పని దుఃఖముగా చేయకుండా ఆనందముగా చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎదురు చెప్పకూడదు. Hebrews 13:17 రాసుకోండి అమ్మా. సేవకులకి ఎప్పుడు ఎదురు చెప్పొద్దు, లోబడండి. అసలు నాకు యేసు ప్రభు తర్వాత నా సేవకుడే. టైం లేదు, నేను వేరే చోటకి వెళ్ళాలి, లేదా చాలా చెప్పేవాడు మీకు. ఆయన ఏం చెప్తే నాకు అదే జీవితం. చివరికి అమ్మని పెళ్లి చేసుకుంటే అది చేసుకున్నా అంతే. నాకు ఎంతో కృపించాడు. అయినా కూడా యేసు ప్రభు తెలుసు, మా సంఘ సేవకుడు తెలుసు. నాకు మిగతా వాళ్ళు తెలియదు, అసలు సంఘాలు తెలియదు. వాక్యం చెప్పడానికి బయటికి వెళ్ళేవాడు అని చెప్పి, అక్కడికి వెళ్ళి ఇక్కడ చెప్పి అక్కడ వాక్యం చెప్పి ఇక్కడ వెళ్ళు అనేవాడు. అప్పుడు వెళ్ళేవాడు, ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాడు. నాకు వేరే సంఘం తెలియదు, అసలు నాకు అంత అవసరం కూడా లేదు. దేవుడు సంఘం అంతే. నేను ఎక్కడికి వెళ్ళను అసలు. ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళాలంటే వెళ్ళి మీటింగ్కి వెళ్తానని ప్రార్థన చెప్పుకొని నేను విశ్వాసుకున్నప్పుడు చెప్పి వెళ్ళేవాడిని, అయ్యా వెళ్తున్నాను, సరే అయ్యా జాగ్రత్త నువ్వు అనేవాడు. సరే వందనాలయ్యా, వందనాలమ్మా. ఇంత గొప్ప స్థాయిలో మేము ఉన్నామంటే విధేయత. ఎప్పుడు ఎదురు చెప్పం మేము, చెప్పం. ప్రభు వాక్యం ఏమి రాశాడో అది చేస్తాం అంతే. వాక్యం చూడకుండా 300 మెసేజ్లు చెప్పగలను నేను, చూడకుండా. వాక్యం 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 వాక్యం, ప్రార్థన 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 ప్రార్థన. దేవుడు చూస్తున్నాడు. 33వ కీర్తన 13-14 వచ్చిన చూడు, తానున్న నివాస స్థలంలో భూలోక నివాసులందరి వైపు ఆయన దృష్టి ఉంచుతున్నాడు, చూస్తున్నాడు. పాపం విషయంలో పాపంతో ఏం చేయాలి మనం? రక్తము కారునంతగా పోరాడాలి. నాన్న వింటున్నారా? అర్థమైందా? వ్యర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా? ఏనా వ్యర్థమవుతుందా? ఎట్లానండి అర్థమైందంటే? వ్యర్థమైందంటే ఎట్లానండి? ఆయన చూస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము గలవాడు. అనేక ప్రత్యక్షతలు ఇచ్చాడు నాకు, చాలా లాట్, చాలా ఎక్కువ. తెలుగులో చెప్తా, ఎక్కువ. విశ్వాసికి, దేవుని బిడ్డకి వాక్యం తెలియాలి. లోబడిపోతాం మనం. వాక్యం తెలియదు. అవిధేయులు ఎవరు? వాక్యం తెలియని వాళ్ళు, అసలు కలిపి వాక్యం తెలిసిన వాళ్ళు లోబడిపోతారు. ఒక స్త్రీ తొట్టెంపూడిలో ఉంది, వెళ్ళండి, నన్ను పిలిచారు మొన్న. ఒక స్త్రీ 50 మంది సేవకులను తయారు చేసింది. చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి. ఓరగట్టుకుని చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి. ఒక స్త్రీ ఆమె పొన్నూరులో వాక్యం చెప్తూ జుట్టు పెట్టుకుని నెట్టారంట. మా ఏరియాలోకి వచ్చి వాక్యం చెప్తూ కొట్టారంట. కొట్టిన ఆమె బాధపడలా, వాళ్ళ తిట్ల. ఎవరైతే నెట్టి కొట్టి తోసి కొట్టారో ఆమె సంఘంలో దేవుడు వాళ్ళని పెద్దలుగా అభిషేకించాడు. ఒక తమ్ముడుగా వేసుకోండి, దేవుని స్తోత్రాలు చెప్పండి. ఒక స్త్రీ 20 సంఘాలు కట్టింది. సేవకుల మీటింగ్లో మా వాక్యం బోధిస్తుంటే దైవావేశంతో వచ్చి వాటేసుకుని, నువ్వు మా ఊరు రావాలి, 2 నెలల క్రితం బుక్ చేసిన, నీలో ఉన్న వాక్యం మా వాళ్ళేనా,
అమ్మా, ఈసారి వస్తాం. దేవుడు క్షేమంలో ఉంది. ఒక్క స్త్రీ. మీరు ఎంతమంది నడిపించారు దేవుడి దగ్గరికి? అమ్మా, మీరే నడవలేకపోతున్నారా? ఎంతమంది నడిపించారు దేవుడి దగ్గరికి? అయ్యా తమ్ముళ్ళరా, చిన్న హెవెన్ బిడ్డలారా, ఎన్ని ఆత్మలు రక్షించారు? ఎంతమందిని దేవుని మందిరానికి తెచ్చారు? నేనన్నా పాస్టర్ గారు ఎక్కడున్నారు? పాస్టర్ గారు ఎక్కడున్నారు? ఎంతమందిని దేవి సేవకుల దగ్గర తీసుకొస్తున్నారు మీరు? స్త్రీలారా, పురుషులారా, పరలోకి వెళ్ళంగానే నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, నీకు ఎంత బంగారం ఉంది, ఎంత స్థలం అడగడం. ఎంతమందికి నా గురించి నువ్వు బోధించావు? నా ప్రేమే తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటించడానికి నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎంతమందిని? యేసుప్రభు దేవుడు ఎంతమంది చెప్పావు? అంతేనా? ఒక గొర్రె మరి ఒక గొర్రెని కనాల. ఇంటి వారందరూ నువ్వు తెచ్చుకోవాలి, మందిరంలోకి తెచ్చుకోవాలి. మందిరంలో తెచ్చుకోవాలి. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరు రక్షించాలి. నేను చెప్పింది పెట్టకథలు కాదు, లైవ్. గడగడ వణుకొస్తుంది. మా అమ్మ కోసం ఎండాకాలంలో 7 రోజులు ఉపవాసం ఉన్నా. మమ్మని దేవుడు పట్టుకున్నాడు. మక్కలిద్దరి కోసం ఎండాకాలంలో 7 రోజులు ఉపవాసం ఉన్నా. మక్కలిద్దరిని దేవుడు రక్షించుకున్నాడు, మమ్మల్ని రక్షించుకున్నాడు. ప్రార్థన చేయించుకున్నాడు ఆయన. ప్రార్థన చేయించుకుంటాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మూలపాఠంలోకి వెళదాం. మత్తయి సువార్త. నా టైం అయిపోయింది, టైం దాటి నేను మాట్లాడను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైంది. అనేకులు జీవమునకు పోవు మార్గము ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉంది. కొందరిలో మనం ఉన్నామా తల్లి? ఉండాలి. ఇది భాగ్యం. దేవుడు ఇన్ని కోట్ల మందులు మనల్ని ఎన్నుకున్నాడంటే, కోట్లాది మంది ప్రజల్లో ఆయన మనల్ని ఎన్నుకున్నాడంటే, పిలుచుకున్నాడంటే, కోరుకున్నాడంటే ఆయనను మనం మోసం చేయకూడదు. ఆయన దృష్టికి అనుకూలంగా మనం జీవించాలి. మనం ఏం చేసినానో ప్రభువు నిమిత్తం కొలస్సీ 3:4 మనస్ఫూర్తిగా చేయటం నేర్చుకోవాలి. ఇరుకు ద్వారం ప్రవేశించినప్పుడు అది వాక్యము చేత, ప్రార్థన చేత, సంఘ సహవాసము చేత, ఒకరి ఏడలో ఒకరు ప్రోత్సహించుకుని సంఘాలు తిరగబాకండి, సంఘంలో కూర్చోండి. దేవుడు మిమ్మల్ని నింపి మహిమతో నింపినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. నన్ను తీసుకెళ్ళా అంతే. అప్పుడు దాకా మీరు బలిష్టమైన దేవుని రెక్కల కింద ఒదిగిపోండి. సంఘాలు తిరగవద్దు, ఎవరు అడ్డు తిరగద్దు. అసలు సేవకుల దగ్గరే ఉండండి, సేవకురాళ్ళ దగ్గరే ఉండండి. ఒదిగి ఉండండి. ఇరుకు మార్గానికి వచ్చిన మహిమ దేవుడు మీకు బయలుపరచడమే కాక, మన మందిరంలో ఉన్నటువంటి అందరి కుటుంబాల్లో ఉన్నటువంటి ఎంతమంది ప్రార్థనకు రారో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి మరొక గొర్రెను తెచ్చున్నట్టుగా దైవసేవకుడు తెచ్చినప్పుడు దైవసేవకుడు ఏం చేస్తాడంటే ఈ గొర్రెలందరికీ మేత వేస్తాడు. అర్థమవుతుందా? మేత వేసి మిమ్మల్ని కాచి దేవుని రాజ్యంలో చేర్చబడుటకు మీకు కావాల్సిన అన్నీ కూడా దైవసేవకురాలు మీకు ఆ కృపతో మిమ్మల్ని నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గాబ్రియేలయ్య గారిని ప్రేమించి ఆయన ఈ ప్రాంతంలో మీరు బహుబలమైన పరిచయం చేయుటకు, అనేక మందిని కాచుటకు తండ్రి, ఈ అనంతమైన ప్రేమలో బిడ్డ అడుగులు వేస్తుండగా ఆయన మందిరాన్ని విశాలపరచండి. నూతన మందిర విషయంలో కూడా మీరు సహాయం చేయండి. వాక్యమైన బిడ్డలందరూ కూడా ఇరుకు మార్గంలో మీరు ప్రవేశించాలి. దేవునికి ఇష్టకరమైన పాత్రగా వెళ్ళాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమకు వారసు రావాలి అని గొప్ప తీర్మానంతో నీ కోసం ఏమి చేయాలి అనేటువంటి ఆశతో ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని నీ పాదధూళిని అల్పుడును మీరు అయినా నీ నామ మహిమార్థమని నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.